జూలో ఒక సింపాంజీ ఉండేది. ఇది బాగా ఎగురుతూ గంతులేస్తూ మనుషులను ఆట పట్టిస్తుండేది. దాన్ని చూడడానికి చాలా మంది జనం ఎగబడి వెళ్తుండేవాళ్ళు. దాని పక్కన ఒక సింహం. ఒక రోజున ఆ సింపాంజీ చనిపోయింది. ఆ చనిపోయిందని తెలియగానే జనాలు రావడం తగ్గిపోయారు. ఎప్పుడైతే జనాలు తగ్గిపోతున్నారో ఏం చేయాలో అర్థం కాల. యాజమాన్యం అంతా ఒక తీర్మానానికి వచ్చారు. ఓ పని చేద్దాం, అలాంటి సింపాంజీ మరొకటి వచ్చిందని ప్రకటిద్దాం. ఈ చనిపోయిన సింపాంజీ యొక్క చర్మం అంతా వాళ్ళు దాచిపెట్టారు. దాన్ని ఒక మనిషికి ట్రైనింగ్ ఇచ్చి ఒక మనిషికి వేశారు. అన్ని చక్కగా సింపాంజీ చేసినట్టు చేశాడు. అప్పుడు ఆ సింపాంజీ వచ్చిందని జనాలు రాగానే పైకి ఎగురుతున్నాడు, కిందకు వస్తున్నాడు. అసలు సింపాంజీ కన్నా ఎక్కువ చేస్తున్నాడు. ఈ ఓవర్ యాక్షన్ లో ప్రజలు పొగుడుతున్నారు, చప్పట్లు కొడుతున్నారు. ఆనందంతో పక్కన గేట్ అందుకొని తీసాడు. తీగా నాటి నుండి ఏమొచ్చింది, సింహం వెంటనే కింద పడి కొట్టుకుంటూ నన్ను రక్షించండి రక్షించడానికి కేకలేస్తుంది. ఆ వచ్చిన సింహం ఇలా ఇలా చూస్తూ ఊరుకోరా అంటే, నేను మనిషినేరా, సింహం తోలులో ఉన్నాను. ఆ సింహం ఎప్పుడో చచ్చిపోయింది. అప్పుడు కానీ అర్థం కాల. ప్రపంచంలో చాలా నటన జరుగుతుంది. ఏది నిజమో ఏది అబద్ధమో అర్థం కానట్టు నటన. సోషల్ మీడియాలో ఏం చూస్తున్నారు అంత నిజం అనుకుంటున్నారు. కొన్నే నిజం. మోసపోతున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. దూరపు కొండలు నునుపుగా ఉంటాయి. మీ కళ్ళు చూసిందంత నిజం కాదు, మీ చెవులు వింటుందంత నిజం కాదు, మీరు ఊహించిందంత నిజం కాకపోవచ్చు. కొన్ని మాత్రమే నిజం. ఈ లోకం ఒక మాయలోకం. మాయలోకంలో పడి కొట్టుకుపోవద్దు. సత్యమైన మార్గంలోకి రా. ఈసీ మార్గం, సత్యం, జీవం. ఆయన ఎదుగురండి, ప్రయాసపడి భారం వస్తున్న సమస్త జనమ, నీకు విశ్రాంతిని మనశ్శాంతిని ఇస్తాడు. దేవుని సత్య మార్గంలో జీవించడానికి ప్రయత్నించే. ఈ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన 2 పనులు జరుగుతున్నాయి. ఒకటి, సువార్త జరుగుతున్నది, ఆత్మలు రక్షించబడుతున్నాయి. రెండవది, పేదలకు అనాథలకు ఈ ఛానల్ ద్వారా సహకారం అందించడం జరుగుతుంది. మనం సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన అందరికీ సహాయం చేసిన వారమవుతున్నాం. ఖచ్చితంగా ఈ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ను క్లిక్ చేయండి. మీకు వెంటనే మెసేజెస్ పంపబడతాయి.